స్పీడ్ న్యూస్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంస్థ అఖిల భారత అసంఘటిత కార్మికులు ఉద్యోగులు కాంగ్రెస్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, కేకేసీ నేషనల్ చైర్మన్ ఉదిత్ రాజులతో పాటు పలువురు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అసంఘటిత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నేతలు చర్చించారు. జగ్గంపేట నియోజకవర్గం రాజుపాలెం వద్ద ఓ లారీ కాలువలకు దూసుకువెళ్లింది. స్థానికుల సాయంతో పోలీసులు లారీని బయటికి తీశారు. దీంతో ఆ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడి వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అన్నవరం దేవస్థానానికి అరవిందో ఫార్మా కంపెనీ బహుకరించిన నూతన బస్సును ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ ప్రారంభించారు. ఈ బస్సుతో దేవస్థానానికి వచ్చే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ వికారాబాద్ జిల్లాలో పర్యటించారు. ట్యూబర్ క్యూలోసిస్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో 3వ తెలంగాణ ట్యూబర్ క్యూలోసిస్ చెస్ట్ డిసీజ్ కాన్ఫరెన్స్ 2025 ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. టీబీ వ్యాధి నివారణ కోసం ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలన్నారు. వ్యాధి నివారణ కోసం చాలా రకాల మందులు అందుబాటులో ఉన్నాయని గవర్నర్ తెలిపారు. కాకినాడ జిల్లా రమణయ్యపేటలో యువత రోడ్డుపై ధర్నా నిర్వహించారు. ఏజెన్సీ ప్రధాన రహదారి ఏళ్లు గడిచిన మరమ్మతులకు నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏలేశ్వరం నుంచి అడ్డతీగలు వెళ్లే రోడ్డును వెంటనే వేయాలని డిమాండ్ చేశారు. 5 గ్రామాల యువకులు సుమారు 4 గంటల పాటు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్లో సరస్వతి శ్రీ విద్యా మందిర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కృష్ణుడు గోపికల వేషధారణతో చిన్నారులు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా ఉట్టి కొట్టడం అబ్బురపరిచింది. సల్లూరి మల్లేష్ కుల దురహంకార హత్య వెనుక ఉన్న కుట్రదారులను, హత్యకు పాల్పడిన నిందితులను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల ప్రొఫెసర్లు బాగ్లింగంపల్లిలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు పాల్గొన్నారు. సల్లూరి మల్లేష్ హత్యకు ప్రధాన కారకుడైన దమ్మన్నపేట ములుకూరి చంద్రయ్యను మొదటి ముద్దాయిగా చేర్చి వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో వెలిసిన సేవాలాల్ మహారాజ్ ఆలయంలో గిరిజనులు తీజ్ ముగింపు ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ పండుగను గిరిజనులు పూర్వకాలం నుంచే భక్తితో జరుపుకుంటూ వస్తున్నారు. బతుకమ్మను పోలి ఉండే ఈ తీజ్ వేడుకల్లో ప్రధానంగా పెళ్లి కాని యువతులు పాల్గొంటారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా బెండాలపాడు గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ నెల 21న అక్కడికి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో సభాస్థలం, హెలీప్యాడ్ ఏర్పాటుపై సంబంధిత అధికారులతో ఎమ్మెల్యే జారీ ఆదినారాయణ, కలెక్టర్ జితేష్ వి పాటిల్ రివ్యూ నిర్వహించారు. పనులు పూర్తయిన ఇళ్లను పరిశీలించి గృహప్రవేశానికి సిద్ధంగా ఉంచాలని సూచించారు.